హలో ఫ్రెండ్స్, రిలయన్స్ స్మార్ట్ బజార్లో జరుగుతున్నటువంటి మోసం ఈరోజు అనగా 18/3/2025 నెల్లూరులోని వేదపాలెంలో ఉండేటువంటి స్మార్ట్ బజార్లో నేను చింతాల్ సూప్ కొనడానికి వెళ్ళాను. అక్కడ 130 రూపాయలు ఆఫర్ ఉంది, కానీ కింద బిల్లింగ్ కార్డుకి వచ్చేసరికి 108 రూపాయలు మాత్రమే ఆఫర్ లభించింది. అంటే 22 రూపాయలు నేను నష్టపోయినాను. తర్వాత నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు కూడా ఉండేసి 130 రూపాయల ఆఫర్ అనేది కనబడుతూ ఉంది. అంటే రిలయన్స్ యాజమాన్యం ఇక్కడ ఏం చేస్తుందంటే, అక్కడ మనకు పైకి ఒకటి చూపించేది ఉండేసి ఒక బిల్లు, కిందకు వచ్చిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ కాడికి వచ్చేసరికి ఇంకొక రేటు అక్కడ పడుతుంది. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్లో మనం బిల్లింగ్ చేయించుకున్న తర్వాత బిల్స్ తీసుకుని ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత మనం ఉండేసి అయ్యో మేము నష్టపోయినామని చెప్పేసి మనం భావిస్తాం, కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి ఇచ్చుకోలేము. సో ఇది బిజినెస్ స్ట్రాటజీని వాళ్ళు అక్కడ ప్రదర్శించి సామాన్య ప్రజలందరినీ మోసం చేస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. సో మీరు ఎప్పుడైనా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మీకున్నటువంటి ఆఫరు, బిల్లు మీద మీకు పడినటువంటి రేటు రెండు సరిచూసుకొని అవి రెండు కూడా కరెక్ట్గా అయితేనే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఉండేసి ఇటువంటి వాటికి నష్టపోకుండా మీ డబ్బుకు తగినటువంటి వస్తువుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు కూడా ఎవరైనా కానీ ఈ విధంగా మోసపోయి ఉంటే కామెంట్స్లో తెలియజేయగలరు. ధన్యవాదాలు.